నమస్తే, జర్నలిస్ట్ మందగిరి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో ఒకటైన గుంటూరు పడమర నియోజకవర్గం. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు విడతల రజని పోటీ చేయటంతో ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా గెలిపోవరనేది చర్చనీయాంశమైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున పిడుగురాళ్ల మాధవి బరిలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి విడతల రజని ఇక్కడ పోటీలో ఉన్నారు. ఈ ఇరువురు మహిళా నేతలు, ఇద్దరు బీసీ నేతలు కావడంతో ఇక్కడ ఈ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న విడతల రజని భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక్కడ విడతల రజనీకి సంబంధించిన భర్త కాపు కావటం, మాధవి భర్త కమ్మ కావటంతో వారి ఇరువురు భర్తల సామాజిక వర్గ ఓట్లు తమకే దక్కుతాయని ఆలోచనలో ఉన్నారు, ఆకాంక్షిస్తున్నారు. వాళ్ళు పూర్తిగా తమకే అండగా ఉంటారని ఉన్నారు. మొత్తం విధంగా ఇక్కడ విడుదల రజని ముద్దిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మహిళ, పిడుగురాళ్ల మాధవి రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈ ఇరువురు బీసీ మహిళలే. ఇక్కడ ప్రధానంగా గుంటూరు పడవ నియోజకవర్గం పెద్ద ఎత్తున బీసీలు 1,00,000కు పైగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం. గతంలో 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వడ్డెల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇక్కడ సిట్టింగ్ శాసన సభ్యులుగా ఉన్న మద్దాలగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపుంది. తదుపేదట వైసీపీకి దగ్గరే వైసీపీలో చేరి ఉన్నారు. చిట్ట చివరిలో మద్దాలగిరిని కాదని ఇక్కడ చిలకలూరుపేట శాసనసభ్యురాలు విడతల రజనికి ఇక్కడ టికెట్ కేటాయించారు. ఇక్కడ విడతల రజనికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో బీసీ కార్డుని తెలుగుదేశం పార్టీ కూడా ఉపయోగించి రజక సామాజిక వర్గానికి చెందిన పిడుగురాళ్ల మాధవిని ఇక్కడ బరిలో దింపారు. మొత్తం మీద ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్న పరిస్థితి పోలింగ్ నాటికి కొనసాగింది. పోలింగ్కి 2 రోజుల ముందు పోల్ మేనేజ్మెంట్లో విడుదల రజని పోల్ మేనేజ్మెంట్ పెద్ద ఎత్తున చేయటం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పోల్ మేనేజ్మెంట్లో కొంత వెనకబాటు పాటుతో ఇక్కడ పోటీ నువ్వా నేనన్న పరిస్థితి కొద్దిగా విడుదల రజని వైపు పోల్ మేనేజ్మెంట్లో అనుకూలంగా ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ నువ్వా నేనా అన్న ఫైట్ చిత్తజీవుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాపు ఓట్లు, ఈ నియోజకవర్గంలో ఉన్న 30,000 పైచులకు కాపు ఓట్లు కూటమి అభ్యర్థి అయిన మాధవికే పడే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున భావించారు. కానీ ఇక్కడ విడుదల రజని భర్త కాపు కావడంతో కాపు సామాజిక వర్గం ఓటర్లు గణనీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రజనికి పడటంతో ఇక్కడ గెలుపు అవకాశాలు రజనికి మెండుగా కనపడుతున్నాయి. మొత్తం మీద పోటీ తొలిత నువ్వా నేనా ఉన్న పోటీ పోల్ మేనేజ్మెంట్లో మంత్రి రజని పోల్ మేనేజ్మెంట్లో ముందుండటం, తర్వాత కాపు సామాజిక వర్గం ఓట్లు గంప గుర్తుగా 70% పైగా రజనికి పడటంతో పాటు ఇక్కడ ఇతర బీసీలు, ఎస్సీలు, మైనార్టీ ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోల్ కావడంతో ఇక్కడ రజని విజయం సునాయాసంగా ఉండే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న కూడా ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. తొలిత గెలుపు కష్టమైన కాడి నుంచి టైట్ ఫైట్ నుంచి ఇప్పుడు రజనీనే గెలవబోతుంది అనేది గ్రౌండ్ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. మొత్తం మీద టైట్ ఫైట్ నుంచి నువ్వా నేనా అన్న కాడి నుంచి గెలుపు విడుదల రజని వైపే అనే పరిస్థితి దాకా తీసుకుని వచ్చింది విడుదల రజని, మంత్రి విడుదల రజని. మొత్తం మీద ఎన్నికల ఫలితాలు నాటికి జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలలో విడుదల రజని గెలవబోతుందా లేక ఈ నియోజకవర్గంలో ఓటమి చవిచూస్తుందా అనే చర్చ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంది. మొత్తం మీద గ్రౌండ్ రిపోర్ట్లో మాత్రం విడుదల రజనీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మన గ్రౌండ్ రిపోర్ట్లో మనకు అర్థమైన పరిస్థితి.